నమస్తే. కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా అంటూ మనం పలకరించుకుంటూ ఉంటాం. ఇది పూర్వపు ఆచారం. కానీ కాఫీ టీలు ఆరోగ్యానికి హానికరమని నేడు ఓట్స్ డ్రింక్, హెల్త్ డ్రింక్స్ అంటూ రకరకాల ఫ్లేవర్స్తో వెయిట్ లాస్ అండ్ ప్యూర్ హెల్త్ కోసం డ్రింక్స్ అలవాటు చేసుకుంటున్నారు. మన శరీరానికి ఏ జబ్బు వచ్చినా ముందు మన చుట్టూ ఉన్న వారు సలహా ఇచ్చేది కాఫీ టీ మానేయండి అని. కానీ నేటి చైనీయుల పరిశోధనలో ప్రతిరోజు 3 కప్పుల కాఫీ తీసుకుంటే, అంటే 3 కప్పుల కాఫీ తీసుకుంటే హృద్రోగ సమస్యలు, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు దరి చేరవని ప్రయోగాత్మకంగా తేల్చేశారు. సో ఇవాల్టి ఆ కాఫీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. కాఫీ ప్రపంచమంతా ఏకీభవించిన అమృతం. మన భారతీయుల సంప్రదాయంలో కాఫీతోనే శుభారంభం, కాఫీతోనే సంతృప్తికరమైన ఆతిథ్యం. ఈ మధ్య కాలంలో కాఫీ సేవనంపై వచ్చిన కొన్ని ఆరోపణల దృష్ట్యా చైనా వారు విస్తృతంగా కాఫీపై పరిశోధనలు చేశారు. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ అనే పదార్థం అనారోగ్యానికి దారి తీస్తుందని వచ్చిన అంశాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని చైనా వారు పరిశోధన చేసి కాఫీ ప్రియులకు శుభవార్తను అందజేశారు. అయితే పూర్వం నుండి మన భారతీయులు తేనీయంతోనే మంచి ఆరోగ్యంగా ఉన్నారని మనం ధృవీకరించిన విషయం. అందుకే సగటు భారతీయుడు కాఫీ తాగనిదే మంచం దిగరు అన్న నానుడి లేకపోలేదు. రోజుకు 3 కప్పుల కాఫీతో 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫిన్ మన శరీరంలోకి చేరుతుందని, ఇదే హృద్రోగాలను దూరం పెడుతుందని చైనా సుషు యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. కాఫీ, టీలు మాత్రమే కాదు, కెఫిన్ ఉండే ఏ పదార్థమైనా, అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్ లాంటి ఏవైనా 300 మిల్లీగ్రాముల కెఫిన్ శరీరంలోకి వెడితే చాలు దీర్ఘకాలిక రోగాలు దరిచేరకుండా జాగరూకత పడవచ్చు అంటూ వివరించారు చైనీయులు. అయితే రోజుకు అరకొర కాఫీ తాగే వారిలో కంటే 3 కప్పులు తాగే వారిలో 50% హృద్రోగ సమస్యలు తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు వివరించారు. ఈ విషయాన్ని ధృవీకరించడానికి యుకో బయో బ్యాంక్ డేటా నుండి లక్షలాది మంది వివరాలను సేకరించి పరిశీలించి ఈ విషయాన్ని ధృవీకరించామని స్పష్టం చేశారు చైనా సుషు యూనివర్సిటీ వారు. సో ఇథియోపియా గొర్రె కాపరులచే కనుగొనబడిన ఈ కాఫీ గింజల చరిత్ర ఈనాటిది కాదు కదా. మొట్టమొదటగా ఈజిప్ట్, యెమెన్ దేశాలలో వ్యాప్తి చెందింది కాఫీ. 15వ శతాబ్దంలో భూగోళ మధ్య ప్రాంతమైన తూర్పు, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో పిమ్మట దేశాల్లో వ్యాప్తి చెందిన ఈ కాఫీ రుచి చూడని వారు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు కదా. కాబట్టి నిరభ్యంతరంగా రోజుకు 3 కప్పుల కాఫీ, టీలను జుర్రుకుంటూ సేవించవచ్చు. అపోహలు వీడి అలవాటు చేసుకుని కాఫీతో హృద్రోగ సమస్యలను దూరం చేసుకోండి అంటున్నారు చైనా సుషు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సో ఇది కాఫీ చరిత్ర.